ఒకసారి పెళ్ళైన పిల్లకి రెండోసారి పెళ్ళంటే తప్ప. భార్య చేస్తే మగాడు రెండో రోజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. తనెందుకు చేసుకోకూడదు? దాన్ని కట్టుకున్నవాడు బతికే ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడు బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే. అంత మాట అనుకు. ఆయన దేవుడు, ఏడా దేవుడు, ప్రత్యక్షమవుడే అవుతాడులే. అయినా తనకులేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? ఇంతవరకు నా మొగుడు నన్నెప్పుడు ఒక్క మాట లేదు, ఒక్క తిట్టలేదు. నువ్వు ఇంట్లోకి వచ్చాక ఈ మనుషులో మార్పు వచ్చింది. నన్ను కొట్టే పరిస్థితి వచ్చింది. వీల్లేదు, నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. లక్షణమే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళిపోతానక్క. ఆ కారణంగా మీరు గొడవలు పడకండి. ఇప్పుడే సంతోషంగా వెళ్ళిపోతా. ఆగు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు చెప్పండి. మీ మనసులో ఏ దురుద్దేశం లేకపోతే, తనతో ఏ సంబంధం ఉండకపోతే దానికి పెళ్ళెందుకు వద్దంటున్నారు? దాన్ని బయటకి ఎందుకు పంపనంటున్నారో చెప్పండి. ఈ ఇంట్లో ఉండటానికి నీకెంత హక్కుందో తనకి అంత హక్కుంది. పని మనిషికి నాతో సమానమైన హక్కా? మనిషా పని మనిషి కాదు, నేను తాళి కట్టిన భార్య. నీ కొడుగ్గా పెరుగుతున్న బాబుకి కన్న తల్లి.